ఉంటే 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఆర్ మీడియం, క్లాత్లో అయితే మీడియం వేయచ్చు, అదర్వైజ్ జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ వేసుకొని జస్ట్ డైల్యూట్ చేయాలి. దీంట్లో బాగా మిక్సింగ్ చేయాలి, కలిసేటట్టు కలపాలి. ఫ్లాట్ బ్రష్, ఇది ఫ్లాట్ బ్రష్లో కూడా ప్రతి ఒక్క బ్రష్లో కూడా నెంబర్స్ ఉంటుంది. 0 నుంచి మీకు జస్ట్ స్ట్రోక్స్, ఫ్లాట్ బ్రష్తోని స్ట్రోక్స్ చక్కగా ఈ బ్రష్లో హెయిర్ అంతా కలర్ మునిగేటట్టు చూసుకోవాలి. అంటే అంతా అంటాలి అన్నట్టు నిండా. పైనుంచి కిందికి వేసేది డౌన్వర్డ్ స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఒకేసారి రావడం, ఇట్లా ఒకేసారి వేయడం, ఇది డౌన్వర్డ్ స్ట్రోక్స్. ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్లో స్ట్రోక్స్కి చాలా ఇంపార్టెన్స్. మొత్తం మనం వేసే స్ట్రోక్స్ మీదనే డిపెండ్ అవుతుంది, అలాగే మనం బ్రష్ని పట్టుకునే విధానంలో కూడా డిపెండ్ అవుతుంది. ఇది డౌన్వర్డ్ స్ట్రోక్స్, ఇవి అప్వర్డ్ స్ట్రోక్స్. కింది నుంచి పైకి అనేది అప్వర్డ్ స్ట్రోక్. ఒక్కొక్క బ్రష్కి ఒక్కొక్క టైప్గా వస్తుంది. ఇక్కడ మనము ఫ్లాట్ బ్రష్ వాడుతున్నాము. ఇవి అప్వర్డ్ స్ట్రోక్స్. స్ట్రేట్లో అప్వర్డ్ స్ట్రోక్స్, ఫ్లాట్ బ్రష్లో రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఇది లైన్గా వేయాలి అంటే, స్ట్రోక్స్గా కాకుండా లైన్గా వేయాలి అంటే ఎంతైతే వెడల్పు ఉంటుందో ఈ ఫ్లాట్ బ్రష్ అంత వెడల్పుని పట్టుకొని మనం ఇలా లైన్గా వేయచ్చు. సింగిల్గా లైన్గా మనము నింపొచ్చు, వేయచ్చు. ఇట్లా ఇది కంటిన్యూగా వెళ్తుంది. ఇది లైన్గా వేస్తే కంటిన్యూగా వెళ్తుంది అన్నట్టు. Downward strokes, upward strokes, right to left, left to right curves. Only flat brush.